మా వరలక్ష్మి వ్రతం వీలాగ్ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తారుగా, లైక్ చేయండి, కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యదీప్ ఖుషీస్. అందరూ బాగున్నారా? అందరూ వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ఇది వరలక్ష్మి వ్రతం వీలాగ్. ఆ రోజు మార్నింగ్ 5 o'clock లెగిసాను. మార్నింగ్ నుంచి పూజ కోసం అన్ని ఏర్పాట్లు అలా జరుగుతూనే ఉన్నాయి. చాలా చాలా హడావిడిగా జరిగాయి. మొత్తానికి నేను అనుకున్నట్టు మా వరలక్ష్మీదేవిని ఎంతో చక్కగా, సంతోషంగా, ఎంతో బాగా రెడీ చేసుకున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా సాటిస్ఫాక్షన్తో పూజ చేశాను. మార్నింగ్ లెగ్గానే ఇంకా ముగ్గులు, ఫ్లవర్స్తో ఇలా అలంకరించుకున్నాను. లక్ష్మీదేవి మా ఇంట్లోకి అడుగు పెడుతున్నట్టు పాదాలు అన్నీ వేసుకున్నాను అనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ మొత్తం అలా సర్దుకొని అన్నీ పెట్టుకున్నాను మార్నింగ్ నుంచి. అసలు వీడియో తీయడానికి కూడా నాకు అసలు టైం లేదు. మొత్తం 9 రకాల ప్రసాదాలు అయితే చేశానన్నమాట. నా చేతులతో నేను ఎంతో ప్రేమగా చేసుకున్నాను, ఎంతో ఇష్టంగా చేశాను. నాకు చాలా ఇష్టం ఇలా బాగా రెడీ చేయడం, అలంకరించడం అంటే. ముందు నుంచి ప్లాన్ చేసుకొని ఏమేమి ఉండాలి, ఎలా డెకరేట్ చేసుకోవాలి అని అన్నీ మనసులో అనుకొని సేమ్ అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సారీ ఫ్రెండ్స్, చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం, కానీ మొత్తానికి అయితే పెట్టేశాను ఎలాగో ఒకలాగా. నేనే లాస్ట్ పెడుతున్నానేమో, కానీ శ్రావణ మాసం మొత్తం మీరు బిజీగా ఉండుంటారు కదా, సో ఇప్పుడు బాగా ఫ్రీ అయిపోయి ఉంటారు కదా. సో ఇప్పుడు ఫ్రీగా చూసి చిన్న లైక్ చేసి కమెంట్ చేసేయండి ఎలా ఉందో నా పూజ. ముందు రోజే వరలక్ష్మీదేవికి శారీ డ్రేపింగ్, కాయిన్స్తో డెకరేషన్, ఇలా కాయిన్స్ పడుతున్నట్టు ఇలాగా చేశానన్నమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ ప్రసాదాలు, పులిహార, దద్దోజనం, పరమాన్నం, బూరెలు, గారెలు, పెరుగువడ, కాబూలి శనగలు, కుడుము, వడపప్పు, చలివిడి, జిల్లిడికాయలు, ఇలా మొత్తం 11 రకాలు అయ్యాయి. ఇంకా లక్ష్మీదేవి కోసం ఈసారి చాలా కొన్నాను నేను. చిట్టి గాజులు, ముత్యాలు, తామర గింజలు, గురువింద గింజలు, శ్రీఫలం, ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాను. ఫోటోకి చాలా బాగా డెకరేషన్ చేసుకున్నాను. తామర పువ్వులతో అలంకరించుకున్నాను. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం కదా. సో ఈ నగలన్నీ కొత్తవి తీసుకొని ఇలా అలంకరించాను అనమాట. సవరం తీసుకొని దానికి జడేసి దానికి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి అలా చాలా బాగా సాటిస్ఫైడ్గా చేసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. వీడియోల కంటే లైవ్లో చాలా బాగుంది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇలా తోరం కట్టుకున్నాను 5 ఫ్లవర్స్తో. లక్ష్మీదేవికి అలంకారం అంటే చాలా ఇష్టం. మనం కూడా ఆ రోజు లక్ష్మీదేవిలాగే రెడీ అవుతాం కదా. సో నేను కూడా చక్కగా ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో ఇలా చేయాలంటే బ్యాక్లో చాలా వర్క్ ఉంటుంది, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది అనమాట. సో ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ కోసం ఒక శారీ తీసుకున్నాను, దానికి ఫ్లవర్ గార్లెండ్స్ పెట్టుకున్నాను. అండ్ అమ్మవారికి ఫేస్ డెకరేషన్ చేసుకున్నాను. అవన్నీ విడివిడి రోజ్ ఫ్లవర్స్ అనమాట. తిరుపతిలో తీసుకున్నాను. ఒక ఫ్లవర్ 20 రూపీస్. దాంతో ఒక క్రౌన్లా చేసి అమ్మవారికి పెట్టాను అనమాట. ఇలా కాసుల పేరు, ముత్యాల దండ, నగలన్నీ వేసాను అనమాట. కాయిన్స్తో ఇలా పడుతున్నట్టు అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. చిన్న బౌల్లో కాయిన్స్ అంటించాను. ఇంకా ఫోటోకి కూడా కాయిన్స్, మాల అవన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ ఫ్లవర్ గార్లాండ్ నుంచో అమ్మవారికి వేసింది వైట్ కలర్ది 180 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను అనమాట డెకరేషన్ షాప్లో. ఇంకా లోటస్ ఫ్లవర్స్తో ఎలా అలంకరించుకున్నాను. పూజ అంతా చాలా బాగా జరిగింది. అమ్మవారికి ఇష్టమైన వస్తువులను తీసుకురావడం అని చెప్పాను కదా, అవన్నిటితోని అష్టోత్తరం చదువుతూ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. కాయిన్స్, చిట్టి గాజులు మాల కూడా రెడీ చేసుకున్నాను. ముత్యాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అవన్నిటితో అష్టోత్తరం చదువుతూ అవన్నీ పెట్టుకున్నాను అనమాట లక్ష్మీదేవి ఫోటో దగ్గర. తర్వాత హారతి ఇచ్చాను. చెర్రీ గంట వాయిస్తున్నాడు, అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే అలా 12 అయిపోయింది అనమాట పూజ మొత్తం సాటిస్ఫాక్షన్తో చేసుకోవడానికి. మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా సౌభాగ్య లక్ష్మి రావమ్మ సాంగ్ అయితే పాడుతున్నాను అనమాట. సో అందుకే ఇంతసేపు హారతి ఇవ్వడం అయ్యింది. సో సాంగ్ పాడుతూ హారతి అయితే ఇచ్చాను. లక్ష్మీదేవి మా ఇంటికి తప్పకుండా వస్తుంది అంటే మా చెర్రీ అడుగుతున్నాడు, మమ్మీ లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ వచ్చేసింది నాన్న, ఇదిగో కూర్చుంది కదా లక్ష్మీదేవి అనుకొని చెప్తున్నాను. అవునా, బాగుంది మమ్మీ అనుకొని అంటున్నాడు. నువ్వు బాగా చేసావు మమ్మీ అని చెప్తున్నాడు వాడు. నాకు 2nd వారం కుదరలేదనమాట. సో 3rd వారం అయితే నేనైతే శుక్రవారం ఇలా పూజ చేసుకున్నాను. మొత్తం నేను దేవుడి పాటలు అవన్నీ చదవడం, పాడడం చాలా ఇష్టం నాకు. సో ఆ రోజు టైం కూడా లేదు, ఏదో కొద్దిగా చదివాను, కొద్దిగా పాడాను అంతే. మళ్ళీ దేవుడి గది కిచెన్లోనే వస్తుంది అనమాట. సో హాల్లో అయితే ఇలా నీట్గా పెద్దగా చేసుకోవచ్చని ఇలా హాల్లో చేసుకున్నాను అనమాట. అమ్మవారిని ఎక్కడ కూర్చోపెట్టానంటే అది చెర్రీ స్టడీ టేబుల్ అనమాట. ఆడైతే నాకు బుర్ర తినేసాడు, నా స్టడీ టేబుల్ ఎక్కడుంది కనిపించట్లేదని. వాడు స్టడీ టేబుల్ పైన పీట వేసి, ముగ్గు వేసి అమ్మవారిని అయితే అక్కడ ప్లేస్ చేసుకున్నాను అనమాట. కొత్త చీర, బ్లౌజ్, తాంబూలం, గాజులు అని అమ్మవారికి తాంబూలంగా పెట్టాను. శారీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి. అమ్మవారికి కట్టింది. ముందు రోజు ఇవన్నీ చేసుకున్నాను. ఫేస్ డెకరేషన్ ఇవన్నీ డాడీ షాప్లో తెప్పించారనమాట. చిట్టి గాజులు ఇవన్నీను, కాయిన్స్ ఇవన్నీ బాగా తెచ్చాడు. ఇది శ్రీఫలం అన్నమాట. ఇవి తామర గింజలు.
ఇవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కదా, పాల సముద్రంలో. ఇవన్నీ కూడా సముద్రంలో దొరుకుతాయి కదా, సో ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీ గవ్వలు ఇవన్నీ రియల్ ముత్యాలు అన్నమాట. నెంబర్ 1 ముత్యాలు బాగా తీసుకొచ్చాడు. ఇంకా గురువింద గింజలు ఇవన్నీ తీసుకొచ్చి అష్టోత్తరం చదువుతూ నేను ఒక్కొక్కటి ఇలా పెడుతున్నాను. అన్ని 11 తీసుకున్నాను, కానీ మొత్తం నామాలన్నిటికీ ఇలా సరిపోయాయి నేను పెట్టేసరికి. ఇవేంచో గోమతి చక్రాలు అంటారనమాట. ఇవన్నీ చాలా ఇష్టం లక్ష్మీదేవికి. ఇంకా పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు ఇవన్నీ చాలా ఇష్టం కదా, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో అవన్నీతో చక్కగా పూజ చేసుకున్నాను. అలా చక్కగా ప్రసాదం తిన్నాము. పూజ అయిపోయాక ఈవినింగ్ ఏంచో ఇంకా తాంబూలం కోసం అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవి పసుపు కుంకుమ ప్లేట్లో బరిన్లా వచ్చాయన్నమాట. అందులో పసుపు కుంకుమ వేసాము. ఇంకా పసుపు కుంకుమ సపరేట్గా కూడా కట్టాను, అందులో కొంచెమే సరిపోద్ది కదా అనేసి. ఇవైతే కలర్ పేపర్స్లో కట్టారనమాట, ఎల్లో కలర్, రెడ్ కలర్. ఇంకా బ్యాంగిల్స్ తీసుకున్నాను, పెట్టి గాజులు, ఇంకా ఆకు, వక్క, కాయిన్, ఎండు ఖర్జూరము, నానబెట్టిన శనగలు, అరటిపళ్ళు, ఇలా పువ్వు, అలా అన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ తాంబూలాలు అయితే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులకి 5గురికి ఇచ్చాను అనమాట. ఇలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి నోరు తీపి చేయాలన్నారు కదా, సో ప్రసాదం ఇచ్చానమాట. నెక్స్ట్ అయితే అలా నైట్ అయిపోయింది. నైట్ 8:30 అయ్యింది. నైట్ ఏంచో మేమైతే కనికా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది రీమోడల్ చేశారు, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఆ రోజు స్పెషల్గా ఇలా ఫ్రూట్స్తో అలంకారం చేశారన్నమాట. కనికా పరమేశ్వరికి గోల్డ్ శారీ కడతారన్నమాట ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలోని. ఈసారి అయితే మేము వెళ్ళిన శుక్రవారం రోజు అయితే ఇలా ఫ్రూట్స్తో డెకరేట్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కూడా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. మార్నింగ్ నుంచి అసలు ఫొటోస్ కూడా సరిగ్గా తీసుకోలేదు, అలా బిజీగా అయిపోయింది ఆ రోజు డే మొత్తం. కానీ మొత్తానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చెరికి హనుమాన్ అంటే చాలా ఇష్టం, సో అక్కడే ఉన్నాడు, జై హనుమాన్ జై హనుమాన్ అని చెప్తున్నాడు. వాడికి చాలా ఇష్టం అనమాట. రోజు రామాయణం కూడా చూస్తాడు వాడు. టెంపుల్లో వాసవిమాత దర్శనం, కనికా పరమేశ్వర దర్శనం అయితే చాలా బాగా అయింది. సో నేనైతే ఇంకా ఫుల్గా అలిసిపోయాను. ముఖమంతా కుంకుమలతో చాలా ఫుల్గా నిండుగా కనిపిస్తున్నాను కదా. ఇంకా నెక్స్ట్ రోజు కూడా దీపం పెట్టుకొని అలంకారం మొత్తం ఎక్కడక్కడ తీసి సర్దేశాను అనమాట. దేవుడి గదిలో మళ్ళీ ఫోటో పెట్టేశాను. సో నా పూజ మొత్తం చూసేసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఫీలింగ్స్ నాకు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. సో మీరు కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను, లైక్ చేస్తారు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ వస్తాయి, చాలా మంచి కంటెంట్ అయితే వస్తుంది అనమాట. మా క్యూట్ ఫ్యామిలీని బ్లెస్ చేయండి. సో ఇంకా మీరు ఇలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారనుకుంటున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మా ఫొటోస్ అయితే ఇక్కడ పెడుతున్నాను, సో అవి కూడా చూసి లైక్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.